లాస్ట్ ఒక 3 సీజన్స్ నుంచి రితు చౌదరి ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్, రితు చౌదరి ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్. అసలు వస్తున్నాయా కాల్స్? నాకు భయం వేస్తుంది నిజంగా. నేను ఒకళ్ళు బిగ్ బాస్లో ఏం గుర్తుండదు, వాళ్ళు అడిగేది గుర్తుండదు, నేను చెప్పేది గుర్తుండదు. సో అంటే లాస్ట్ 2 సీజన్స్ ఎందుకు పోవట్లేదు మరి? ఏ రీజన్స్ వల్ల? నాకు తెలిసి ఈ సీజన్ పోతావేమో, మరి మామూలు కాంట్రవర్సీలో బయట. అలా ఏం లేదు. అమ్మో ఇప్పుడు వెళ్ళినా అందరూ, బట్ ఐ డోంట్ నో. ఇలా వెళ్ళన్న వాళ్ళు వెళ్ళారు. విష్ణుప్రియ మరి ఆ షో నాకు అసలు నచ్చింది, నేను పోననింది ఏదో ఇంటర్వ్యూలో. అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు ఒకటి మాట్లాడుతావు, 2-3 డేస్ తర్వాత నీ నీ బ్రెయిన్ ఒకలా ఫంక్షన్ అవుతుంది. సో ఆమె ఎప్పుడో చెప్పింది అది, దాన్ని తీసుకొచ్చి పాపం మీమ్స్ వేశారు. ఛాన్స్ అయితే ఉంది, వెళ్ళొచ్చు నువ్వు. ఐ డోంట్ నో, నాకు తెలీదు. వాళ్ళకి నన్ను పెట్టుకోవాలని అనిపిస్తే, నన్ను ఆ షోలో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే వాళ్ళు పెట్టుకుంటే నేను ఉంటా. సో మంత్లీ ప్రెసెంట్ ఎన్ని షోస్ వస్తున్నాయి, ఏం చేస్తున్నావు? సో ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది నీకు? అటు ఇన్స్టాగ్రామ్ నుంచి అయినట్టు సుఖా దగ్గర నుంచి అయినా? సుఖా ఇస్ సైడ్, ఇంకా అది ఓన్లీ నేను పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చే వరకు అవి నేను ముట్టుకోను. సో కమింగ్ టు ఇన్స్టాగ్రామ్, పాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి జీరో, లిటరలీ జీరో. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ వీటి దగ్గర నుంచి, ఇష్యూ దగ్గర నుంచి తగ్గినాయి కదా ప్రమోషన్స్ అందరికి? ఇక తగ్గాయి అనుకుంటా. నాకైతే రాను కూడా రావట్లేదు, నేను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. స్టార్ట్ చేయాలి మళ్ళీ దండయాత్ర ఇన్స్టాగ్రామ్ మీద. అండ్ షోస్కి వెళ్తే అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ మా టీవీ షో, లేకపోతే జీ తెలుగు ఈవెంట్స్, అంతే. ఐఎమ్ నాట్ డూయింగ్ అంత గ్రేట్ స్టఫ్ ఏం చేయట్లేదు. ఇప్పుడే మనకి ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు, సరే మనమే ఛాన్స్ ఇచ్చుకొని ఏమైనా చేద్దామా అని మోటివేట్ అయ్యి స్టార్ట్ చేయబోతున్నా కొత్తది. అండ్ ఇప్పుడు ఒక ఆహా వెబ్ సిరీస్ అండ్ ఇంకొక మూవీ ఒకటి ఉంది, స్టార్ట్ అవబోతుంది. యాక్టింగ్ రాదని మరి ఆహా వెబ్ సిరీస్లో ఎందుకు చేసావు నువ్వు? నేను చెప్పాను కదా, నేను సీరియల్ చేసేటప్పుడు సీరియల్కి వెళ్ళాను కదా, జీ తెలుగు సీరియల్, అక్కడ తిట్టి నేర్పించారు యాక్టింగ్. నిజంగా పిచ్చి తిడుతుండే నన్ను, అయితే రోజు ఏడుస్తుండే నేను. నేనేంటి చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగా పెరిగా. ఆ సీరియల్లో హాఫ్ సారీ వేసుకొని ముగ్గులు వేసే సీన్లు, ఇవన్నీ ముగ్గులు ఏమంటే ఇళ్ళలో వేసేస్తున్నా. డైరెక్టర్ పిచ్చి తిట్టాడు. హిజ్ నేమ్ ఇస్ నరేష్ గారు. సో గోల్ ఏంటి నీది? ఏమవుదామని ఫైనల్లీ? ఏమవుదామని అంటే, ఐ వాంట్ టు బీ హ్యాపీ. ఈఎంఐలు క్లియర్ చేసుకొని ఎక్కడైనా ఊరవతల ఒక చిన్న ఇల్లు కట్టుకొని 2 బర్రెలు పెట్టుకొని. బర్రెలు కాసుకుంటావా? నాకు పెరుగు ఇష్టం. సో కొనుక్కుంటే వస్తుంది కదా. బయట పెరుగు కాదు, నాకు న్యాచురల్ పెరుగు. ఐ లైక్ కర్డ్ రైస్. ఓకే, న్యాచురల్ పెరుగు కూడా కొన్ని ఉంటాయి కదా ఫార్మ్స్. లేదు అదంతా ఫ్రాడ్ ఉంటుంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా కొన్ని కూరగాయలు వేసుకొని, చిన్ని స్విమ్మింగ్ పూల్ లాగా ఒకటి కట్టుకొని, ఇంకే బాధలు ఏవి లేవు అన్నప్పుడు ఇవన్నీ చేసుకొని రోజు వ్లాగులు చేసుకుంటూ ఇట్లా కూర్చుంటా. ఇప్పుడు ఉన్న మైండ్ సెట్ ప్రకారం ముందే చెప్తున్నా, రేపు పొద్దున్న నేను వేరేది ఏదైనా చేస్తే అప్పుడు బర్రెలన్నో ఇప్పుడు ఏదో చేస్తున్నావు ఏంటి అని అందదు. సో ఈ ఓవరాల్ జర్నీలో ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ మై లైఫ్ ధనుష్, పీస్ఫుల్ హ్యాపీ, అంతే.